పదే 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 ఒకటే మాట, హస్తప్రయోగం, హస్తప్రయోగం, హస్తప్రయోగం. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు చెప్పడం వల్ల ఆ నాటుకుపోయింది. ఆ విషయం ఏంటంటే, హస్తప్రయోగం చేసినా వీర్యం వస్తుంది, మనకు బాహ్య ప్రాప్తి కలుగుతుంది. సెక్స్ చేసిన వీర్యం వస్తుంది, బాహ్య ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు నేను కొడితే మీకు బ్లడ్ వస్తుంది, కోసుకుపోతుంది. డాక్టర్ కోస్తే అది సర్జరీ, నేను కొడితే అది దెబ్బ, హత్య కూడా అనొచ్చు. హత్య కూడా అనొచ్చు. ఇదే తేడా. డాక్టర్ ఒక పద్ధతిగా చేస్తాడు, నేను కొట్టింది పద్ధతి కాదు. దేవుడు యోని మీకు అంగం కోసం రక్షణ కవచం, ఇది మీ అంగానికి మీకు భావి ప్రాప్తి కలిగిస్తూ మీ అంగానికి రక్షించే భాగం యోని భాగం అనేది. యోని అనేది మీ అంగానికి సేఫ్టీగా ఉంచుతుంది, మళ్ళీ మళ్ళీ సెక్స్ చేయడానికి రెడీ చేస్తుంది. అలాగే మీ అంగానికి ఏ ఆకారం కాకుండా చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. ఇది ఎట్లాంటిదంటే ఒక కవచం లాంటిది, అంగానికి ఒక కవచం. ఇక్కడ యోనిలో మెత్తటి మజల్స్ ఉంటాయి, సాఫ్ట్ మెత్తటి లోపల. దీనికి సాగే శక్తి ఉంటుంది, కన్స్ట్రిక్ట్ అయ్యే శక్తి ఉంటుంది. ఇలా సాగుతుంటుంది, కన్స్ట్రిక్ట్ అవుతుంది. నువ్వు ఎంత అంగం వేస్తే అంత అవుతుంది. అవును, దాన్ని ఎంత పట్టుకోవాలి ఎంత గ్రిప్ ఇస్తుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, pH వాల్యూ కూడా ఉంది అక్కడ. లోపల వాళ్ళు భావిప్రాప్తి, స్త్రీలు భావిప్రాప్తి చెందే కొన్ని అక్కడ పాయింట్స్ ఉన్నాయి, రసాలు ఉన్నాయి, అక్కడ మెత్తటి కండరాలు ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, డైల్టేషన్ కన్స్ట్రక్షన్ అయ్యే తత్వం దాని నేచరు అన్ని దేవుడు ఇక్కడ ఒకే చోట సమకూర్చాడు అయ్యోనిలో. అది హస్తంలో లేదు. ఓకే, ఇది కవచం, మీ కాపాడే కవచము, రక్షించే కవచం అంగానికి. ఇది అంగానికి పాడు చేస్తే అస్త్రం. ఎప్పుడు దేవుడు రెండు ఇస్తాడండి, ఒకటి వరము, ఇది వరము. ఈ వరం పక్కన ఎప్పుడు శాపం ఉంటుంది, ఇది శాపం. ఇప్పుడు చాలా మంది హస్తప్రయోగం చేసుకుని అంగం పాడు చేస్తే, సార్ నా తలరాత అంటారు వచ్చి నా దగ్గర. తలరాత కాదురా, ఇది చేతిరాత అంటాను నేను. తలరాత కాదు అది. తలరాత అంటే అనుకోకుండా వచ్చేది తలరాత. ఇది కొట్టి 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 తెచ్చుకున్న రాత చేతిరాత. చేతిరాత ఇది ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, అంగము ఆకారము, దీని సెన్సేషను మొత్తం దేవుడు డిజైన్ చేసింది ఒక యోని కోసం. ఓకే, ఒక యోనిలో అంగం వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు సుఖపడతారు, వాళ్లకు సంతానం కలుగుతుంది. అంతే కదా, వాళ్ళు సుఖపడతారు, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళ అవయవాలు కూడా చెడిపోవు, అన్ని సవ్యంగా ఉంటాయి. సెక్స్ చేస్తే కొన్ని హార్మోన్స్, ఆనందం హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ వస్తాయి.